యోగాలో మనకి డిఫరెంట్ ఆసనాస్ ఉంటాయి. సో, ఇవి ఏంటంటే మిగతా ఆసనాలనేవి సింగిల్‌గా చేసేవి. సూర్య నమస్కారాస్ వలన ఏమవుతుందంటే అతి తక్కువ టైంలో ముఖ్యంగా స్టూడెంట్స్ కంటే టైం అనేది చాలా స్క్వీజ్ చేస్తాయి. సో, ఇక్కడ సూర్య నమస్కారం వల్ల ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. ఇంకా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ సూర్య నమస్కారాలు చేయడం వలన పూర్వం రోజుల్లో మన పూర్వీకులు కూడా సూర్యుడికి ఉదయాన్నే సంధ్యావందనం చేయడం, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వల్ల అప్పట్లో ఆరోగ్యంగా చాలా దీనిగా ఉండేవాళ్ళు. ఇక్కడ సూర్య నమస్కారాల విషయంకి వచ్చేసరికి ముఖ్యంగా స్టూడెంట్స్‌కి ఎందుకంటే మన బాడీలో 9 సిస్టమ్స్ ఉంటాయి ఇంపార్టెంట్‌వి. సూర్య నమస్కారాల్లో 12 ఆసనాస్ ఉంటాయి గ్రూప్‌గా. ఈ ఆసనాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ యంగర్స్‌కి ఏంటంటే పిల్లలకి స్టూడెంట్స్‌కి స్ట్రెంత్, బోన్ స్ట్రెంత్ కావాలి. అలాగే మజిల్స్ ఫ్లెక్సిబుల్‌గాను, స్ట్రెంథెన్‌గా ఉండాలి. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈ ఆసనాస్‌లో ఏమవుతుందంటే ఒకసారి ఫార్వర్డ్ అలాగే బ్యాక్వర్డ్ పోస్చర్స్ ఉంటాయి. సో, ఫార్వర్డ్ అయ్యేటప్పుడు ఎక్సేల్ అవుతుంది. ఇలా ఎక్సేల్ అయ్యేటప్పుడు టాక్సిన్స్ అన్నీ పైకి పోవడం. సో, దానివల్ల స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. అలాగే బ్యాక్వర్డ్ ఆసనాస్ కూడా ఉంటాయి ఈ సూర్య నమస్కారాలు. దానివల్ల బోన్ స్ట్రెంథెన్‌గా ఉండడం, అలాగే బ్యాక్ బోన్ స్ట్రాంగ్‌గా ఉండడం, అలాగే లంగ్ కెపాసిటీ ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం. దీంతో పాటు ఏంటంటే ఇందులో ట్విస్టింగు, ఫార్వర్డు, బ్యాక్వర్డు, అలాగే సైడ్ బెండింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఈ సూర్య నమస్కారాలు ఏంటంటే అతి తక్కువ టైంలో మనకి ఫిజికల్‌గాను బెనిఫిట్ వస్తుంది. ఎప్పుడైతే బ్రెత్‌ని అబ్జర్వ్ చేస్తామో మెంటల్‌గా వస్తుంది. ఇంకా వీటిని మంత్రాస్‌తో కూడా చేయగలిగితే కొంతమంది అంటే ఇది రిలీజియన్ బేస్డ్ కాదు. ఈ ఆసనాలు అనేవి ఏంటంటే ఆరోగ్యం కోసం అన్ని మతాల వాళ్ళు చేయగలిగింది. ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఒకే శరీరాన్ని డిఫరెంట్ భంగిమల్లో అంటే డిఫరెంట్ పోస్చర్స్‌లో ఈ 12 చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అయితే దీన్ని మార్నింగ్ మాక్సిమం ఒక 3-4 రౌండ్స్ చేయగలగడం. మార్నింగ్ ఒకవేళ వీలు కాని వాళ్ళు ఈవినింగ్ కూడా చేయొచ్చు. కాబట్టి ఇది చాలా సూర్య నమస్కారాలు అనేవి తక్కువ టైంలో మనకి చాలా బెనిఫిట్స్ ఇవ్వగలుగుతుంది. సో, స్టూడెంట్స్ అందరూ ఏంటంటే అట్లీస్ట్ మీరు ఒక 10 మినిట్స్ కేటాయించుకొని ఇది చేస్తే ఇంకా వాకింగ్, రన్నింగ్ కూడా వెళ్ళడానికి టైం ఉండదు జనరల్‌గా ఒక్కొక్కసారి మీకు. ఇవి చేయడం వల్ల వాటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫిజికల్ స్ట్రెంత్ అనేది చక్కగా ఉంటుంది. సో, దాంతో పాటు కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఇది మెయిన్ మనకి సూర్య నమస్కారాల వల్ల బెనిఫిట్స్. 5 దండాసన్, 6 అష్టాంగ నమస్కారాసన్, 7 భుజంగాసన్. కాలు ఇంకా దగ్గర పెట్టుకోండి, ఎల్బోస్ కంప్లీట్ స్ట్రైట్. నెక్స్ట్ పర్వతాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వ సంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 హస్త ఉత్తానాసన్, 12. In our IIIT Srikakulam campus and RGKT, so I am the yoga assistant professor. So, what is the importance of yoga in nowadays? So many people thinking yoga is only physical exercise and yoga is only for physical health. But according to Indian culture and tradition and also now present scientific view, yoga is the not only physical activity, it's pure more concentrate on mind. So, and one more thing, nowadays so many people are suffering with the stress and more people stress and depression, and so this is the main cause for the tensions and without improper preparation of the activities. So, in yoga these are 5 types of practices are there: main asanas and pranayama and concentration techniques and also kriyas and also meditation technique. So, asanas are different types of asanas. Asanas are only giving physical strength and also giving flexibility and also giving immunity. And next we will go to pranayam. Pranayam is very very essential for students and everyone. Why? Because in this pranayama we will take more oxygen and we will utilize the more lung capacity. So, who are taking more oxygen, it will helpful to proper blood circulation and blood purification, and also it will improve the immunity. So, now in pranayama we have a lot of types of pranayama, 8 types of pranayama. The main important pranayamas for students, Brahmari pranayama is there. This is for memory and also stress relief, and also this is more important for brain functioning. And also one more pranayama is reduce tensions, the Setuli pranayam, and also it will control the more temperature and it will give cool and calm mind.
And the next Anulom Vilom Pranayama, so many pranayamas there, but pranayama is very, very important. Then next we will go to kriyas. Kriyas are very essential because internal cleaning, no other activities are having now, like allopathy is not having that much of cleaning. In yoga we have set kriyas are there: Jalaneti, Sotraneti, Jaladauti, or Kapalabhati and Trataka and Nauli. These Sankaprakshalna, these 6 kriyas. And in according to student point of view, the Jalaneti and Sotraneti is very important because the nowadays the students are more spending on AC classrooms. So that's why they are definitely suffering with sinus and migraine and dust allergy. So in yoga, the only one kriya helpful to remove and reduce the sinus and migraine, all dust allergy. And one more thing is, now different types of foods, different types of environment the students are facing. In Jaladauti kriya is reduce all the gastric problem and clean to the digestive system. And also the concentration techniques. What I am telling you finally, yoga is not a physical exercise, it is pure ancient Indian culture, and it's completely the ending of the physical harmony and peace of mind. This is ultimate. And student point of view, they are spending more time in their studies, and simultaneously they have a lot of stress and lot of strain. Those who are doing their practice, yoga practice, they are definitely enjoying the benefits, like remove the stress and strain, and also they will improve their concentration, and also they have to understand which is the good for them. I mean intellectual power, that is called buddhi. So those who are doing regular yoga practice, they will definitely achieve their goal. So that's why what I am telling you, in my own experience, according to 14 years teaching and practicing, so this is not a ordinary physical exercise. This is purely and definitely 100% helpful to not only students, and everyone can do. Everyone must do the practice in their own health and welfare, and also for further development. దేవాభావం యథా పూర్వే అంటే